పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలంతా తనకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి బయలుదేరారు. ఒకేసారి అందరితో ఉమ్మడిగా సమావేశం కాకూడదని కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ కానున్నారు. కాసేపట్లో ఈ భేటీలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలంతా తనకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. తనకు అందుబాటులో ఉండాలని చెప్పి పార్టీ ఎంపీలకు కేసీఆర్ ఆదేశించారు. అయితే కొంతమంది ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ ఎంపీలు వెళ్లారు. వాళ్ళందరినీ కూడా రిటర్న్ రావాలని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఎంపీలంతా కూడా తిరుగుముఖం పెట్టారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు కూడా అందరినీ రమ్మని చెప్పారు. ఉమ్మడి సమావేశం కాకుండా ఒక్కొక్కరిగా విడిగా భేటీ అవ్వాలని కూడా ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచే ఎంపీలు సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. ముఖ్యంగా పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, మిగతా చోట ఎలాంటి పరిస్థితి ఉంది, పార్లమెంట్ ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు పోటీ చేసేటువంటి ఆసక్తి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలకు ఉందో, లేకపోతే అభ్యర్థులను మారుస్తారా అనే చర్చ అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీలతోనే భేటీ అవుతున్నారు. ఇప్పటి నుంచే పార్లమెంట్ పై కార్యాచరణ కేసీఆర్ రూపొందించబోతున్నారు. ఎందుకంటే 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు కాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ గ్రౌండ్ లో ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థులందరూ గ్రౌండ్ లో ఉండాలి. ప్రస్తుతం మాజీ మంత్రులు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి పార్లమెంట్ పరిధిలో సమావేశాలు కూడా నిర్వహించుకోవాలని కూడా ఇప్పటికే ఎంపీలకు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీలందరూ కూడా ఒక్కొక్కరుగా భేటీ కావాల్సింది. ముఖ్యంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్లి సమావేశాలు కూడా నిర్వహించి భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపైనే ఎంపీలంతా కూడా దృష్టి సారించాలని కూడా ఈ యొక్క సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.